ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోల కాల్పుల్లో 2 డీఆర్జీ జవాన్లకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో దక్షిణ బస్తర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి ఈ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య అడపదడప ఎదురుకాల్పులు చోటు చేసుకుంటాయని సమాచారం తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించింది గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం దక్షిణ బస్తర్ ఏరియా సంబంధించిన బస్తర్ సబ్ డివిజన్ పరిధిలోని బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్న సమావేశమయ్యారన్న సమాచారం తెలుసుకున్న బీజాపూర్ సంబంధించిన డిఆర్జీ జవాన్లతో పాటు కోబ్రా బలగాలు, దాంతోపాటు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా 3 వైపుల నుంచి కూడా కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో 2-3 సార్లు భద్రతా బలగాలు ఒకటి మావోయిస్టులు తారసపడ్డాగా ఎదురుపడి 2-3 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు కూడా కొంతమంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ మృతులకు సంబంధించి ఎంతమంది ఉంటారనే విషయంపై కూడా బీజాపూర్ పోలీసులు ఇంతవరకు వెల్లడించిన పరిస్థితి కలుగుతుంది. మరోపక్క మావోయిస్టులు ప్రతిగా జరిపిన ఎదురుకాల్పుల్లో డిఆర్జీ సంబంధించిన జవాన్లు 2 జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యి వాళ్ళకు గాయాలు కావడంతో అక్కడి నుంచి వారిని జవాన్లకు అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం అక్కడి నుంచి రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎటువంటి ప్రాణాపాయం లేదంటూ మాత్రానికి బీజాపూర్ పోలీసులు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు దాదాపు జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ సంబంధించిన అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాలు దాదాపు 5 రోజుల పాటు వారోత్సవాలు జరిగిన 7 రోజుల పాటు వారోత్సవాలు జరిగి ఇప్పుడు వారోత్సవాలు ముగిసిన తర్వాత 8 రోజులు కావస్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఇప్పటి వరకు ఎదురుకాల్పులు కానీ ఐఈడీ బాంబులు పేలుడు ఘటనలు కూడా ఇంతవరకు చోటు చేసుకోలేదు. తాజాగా అమరవీరుల వారోత్సవాలు అయిపోయి వారం రోజులు జరుగుతున్న సందర్భంగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు కొత్త రిక్రూట్మెంట్ కోసం గిరిజన ప్రాంతాలు, దాంతోపాటు ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన కొండరెడ్లు కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన యువకులందరూ రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం సమావేశమయ్యారని సమాచారం తెలుసుకున్న బీజాపూర్ పోలీసులు ఆ సంఘటనా స్థలానికి వెళ్ళటం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకి భద్రతా బలగాల మధ్య తీవ్ర కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కూడా కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. అది ఎంతమంది మృతి చెందారు అనే విషయం కూడా కూలంకషమైన సమాచారాన్ని సాయంత్రం లోపు వెల్లడిస్తామంటూ బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ యాదవ్ కూడా స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ 3-4 సార్ల అడపదడప భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఇటీవల కాలంలో 7 రోజుల పాటు ఈ జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు జరిగిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజాపూర్, కాంకేర్, బీజాపూర్ జిల్లాతో పాటు కొండగావ్ జిల్లా, దాంతోపాటు మావోయిస్టులు పట్టున్న 5-6 జిల్లాల్లో కూడా ఇంతవరకు ఎన్కౌంటర్లు కానీ ఇటు మావోయిస్టుల ఆనవాళ్లు కూడా లేకపోవడం ఈ తాజాగా ఈ రోజు 8 రోజుల తర్వాత మావోయిస్టుల వారోత్సవాలు అయిన 8 రోజుల తర్వాత కూడా మావోయిస్టులు అలా ఒక చోట తలదాచుకున్నట్టు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో తలదాచుకొని అక్కడ వారంతా సమావేశమైన తెలుసుకోవడం, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరగడం కూడా కొంత ప్రాధాన్యత కూడా సంతరించుకుందంటూ మాత్రం ఛత్తీస్గఢ్ పోలీస్ ప్రభుత్వం కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.